హాయ్ నమస్తే. వెల్కమ్ టు టీటీవీ. ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి విశారదన్ మహారాజ్. విశారదన్ మహారాజ్ తెలియని పేరు తెలంగాణలో ఎవ్వరు ఉండరు. విశారదన్ మహారాజ్ వెనుకబడిన తరగతుల్లో పుట్టిన ఒక ఆణిముత్యం. ఈ తను ఏ మార్గాన్ని ఎంచుకున్నా కానీ స్పష్టంగా సూటిగా AK-47 గన్లో ఉన్న బుల్లెట్ లాగా కాలిస్తే కథం అన్నట్టుగా ఉండేది తన మాటల తూట. తనకున్న సబ్జెక్టు అపారమైనది. విశారద మహారాజు ఒక టైంలో ఒక వేదికలో ఎక్కడైనా ఏ చోటనైనా స్పీచ్ ఇచ్చాడంటే రోమాలు నిక్కబొడుస్తాయి. పడుకున్న ముసలుడు కూడా లేచి అరే పట్రా కట్టే పట్రా గన్ను అని లేచి నిలబడేటట్టుగా తన స్పీచ్ ఉంటుంది. విశారద మహారాజు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు అనే ఒక శక్తి, ఒక ఒక ఆర కనిపిస్తుంది. కానీ విశారద మహారాజు తన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడా లేదా అనేది మనం ఒక్కసారి చూద్దాం. విశారద మహారాజు ఫస్ట్ డిఎస్పి దళిత శక్తి ప్రోగ్రాన్ని ఏర్పరిచాడు. దళిత శక్తి ప్రోగ్రాం తను అంతకుముందుకు వేరే వేరే పార్టీల్లో బీఎస్పీ కానీ వేరే సంఘాల్లో పనిచేసినా కానీ తను చదువుకునేటప్పుల్లో పిహెచ్డి చేసిన టైంలో కాంచీరామ్ సిద్ధాంతాలకి అనుగుణంగా కాంచీరామ్ సిద్ధాంతాలనే పాటిస్తూ తన అడుగుజాడలో నడిచినా కానీ తనదైన ఒక మార్గం ఏర్పరచుకోవడం కోసం విశారద మహారాజు ఏర్పరచుకున్న ఒక లక్ష్యం డిఎస్పి దళిత శక్తి ప్రోగ్రాం. ఈ దళిత శక్తి ప్రోగ్రాంని ఏర్పరిచి తెలంగాణలో ప్రతి ఊరు, ప్రతి మండలం, ప్రతి జిల్లాలో తనకంటూ ఒక అపారమైన విద్యార్థుల ఒక సంఘాన్ని, విద్యార్థులతో కూడిన ఒక సంఘాన్ని ఏర్పరచుకోండి. ఆ సంఘమే డిఎస్పి. ఆ డిఎస్పి దళిత శక్తి ప్రోగ్రాం. కాలక్రమంలో విశారద మహారాజును చూసి చాలామంది నాయకులు ఏదో ఒకరోజు ఈయన ఒక మిసైల్లా పేల్తాడు, తెలంగాణలో ఏదో ఒకటి ప్రకంపనలు సృష్టించి తన అనుకున్న మార్గంలో వెళ్ళి తన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడని ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ప్రతి ఒక్కరికి లోపల ఏదో గుబులు రేగుతుంది. అదే ఆ కారణంతో ఒక రాజకీయ నాయకుడు, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక ఐపీఎస్ క్యాడర్ ఉన్న ఒక వ్యక్తిని, ఒక ఆఫీసర్ని విశారద మహారాజు డీకోడ్ చేయడానికి పంపించాడు. అది చేసే క్రమంలో ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ వెనకడుగు వేసినా కానీ, వెనుకబడిపోయినా కానీ, పార్టీ మారిపోయినా కానీ విశారద మహారాజు మాత్రం ఎప్పుడు ఎక్కడా తల వంచలేదు. ధీటైన సమాధానం ఇస్తూ, ధీటైన స్పీచ్లు ఇస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తన ఎరా నుంచి బయటికి లాగి అవతల పడేసాడు. తన ముఖానికి ఉన్న మేకప్ని తీసేసి కడిగేసి నువ్వు ఇది అని నిరూపించాడు. అది విశారదన్ మహారాజ్. విశారదన్ మహారాజు డిఎస్పి తర్వాతకి ధర్మ సమాజ్ పార్టీని స్థాపించాడు. ఆర్ఎస్పి బీఎస్పీలోకి వెళ్ళి విశారదన్ మహారాజు అంతు చూద్దామనుకుంటే విశారదను డిఎస్పి దళిత శక్తి ప్రోగ్రాం నుండి ధర్మ సమాజ్ పార్టీగా అప్గ్రేడ్ అయ్యి ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ని ఈ ఎర్ర నుండి బయటికి లాగి పడేసింది. అయితే ధర్మ సమాజ్ పార్టీని ఏర్పరిచిన విశారద మహారాజు తన అనుకున్న లక్ష్యాలేంటి? నాయకుల కర్మాగారం అని చెప్పుకుంటూ నాయకులను తయారు చేయడమే తన లక్ష్యంగా పెట్టుకొని నాయకులను తయారు చేస్తున్నాడు. అది అట్టడుగున ఉన్న నాయకుల్ని, ఈ నాయకులను తయారు చేసే క్రమంలో విశారదన్ మహారాజ్ తన లక్ష్యాన్ని
చేరుతాడో లేదో పక్కన పెడితే మాత్రం విశారదన్ మహారాజు నేను సైతం అంటూ ముందుకెళ్తున్నాడు. ఈ కాలక్రమంలో విశారద మహారాజు ఎన్నో అడ్డంకుల్ని, ఎన్నో శక్తుల్ని జయించుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీని కూడా స్థాపించాడు. ఇట్లా అనేక సంఘాలతోటి ఐకమత్యంగా ఉంటూ ముందుకెళ్తుండు. కానీ ఎంత ఐకమత్యంగా ఎన్ని సంఘాలతో ఉన్నా కానీ మనం ఇంట్లో గెలవనప్పుడు బయట గెలవలేం. ఆ ఇల్లు ఏంటంటే తన జాతి మాదిగ సామాజిక వర్గమైనా కానీ మాదిగ సామర్థ్యంలో నాయకుల్ని కలుపుకొని నడవనప్పుడు విశారద మహారాజు ఎంత దూరం వెళ్ళినా కానీ తన వెనకాల శత్రువుల తన వారే తనని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటారు. అది గ్రహించలేడు అనుకుంటున్నారా? గ్రహించిండు. కానీ రాజ్యాధికారాన్ని ఎలా సాధిస్తాడు? ఇంతమంది వ్యతిరేక శక్తులు ఉన్నాక రాజ్యాధికారాన్ని ఎలా సాధిస్తాడు అని మీకు ఏమైనా క్వశ్చన్ అనిపించిందా? అనిపిస్తే ఒక్కసారి ఆలోచించండి. విశారద మహారాజు నాయకుల కర్మాగారం అని బయలుదేరి రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నాడు. అయితే ఈ క్రమంలో తన వయసు సహకరిస్తుందా అంటే అది ఒక్కసారి తన వయసును ఒకసారి చూసుకున్నట్లయితే తన వయసు తన రాజ్యాధికారాన్ని సాధించుకుంటాడా లేదా అనేది ఒకటి క్యాల్కులేట్ చేసుకుంటే మాత్రం వయసు సహకరించదు. తను అనుకున్న లక్ష్యాన్ని జయిస్తాడా లేదా అంటే కూడా కష్టసాధ్యమే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ తన వెనకాల ఉన్న నాయకులు తనని అనుసరించి మిగతా కార్యక్రమాన్ని రాజ్యాధికార దిశగా తన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారంటే ఏమో చెప్పలేము. ఇక్కడ విశారదన్ మహారాజు తన అనుకున్న లక్ష్యం చేరకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే దళితుల్లో ఐక్యత లేకపోవడం. ఐక్యత లేనప్పుడు ఈయనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా కానీ అది వృధానే. ఎందుకంటే లోకంలో సమాజంలో మంచి సూచనలు చేస్తే ఎవడు పాటించాడు. ఇది వాస్తవం. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, ఇంట్లో మన నాన్న అమ్మ ఎన్నో మంచి వాక్యాలు చెప్తే ఎంతవరకు వినాలో అంతవరకు ఇంటి బయటికి వెళ్తాం. నిజమా కాదా? అలాగే విశారదన్ మహారాజు ఒక తండ్రిలాగా సమాజానికి ఏదో చేద్దాం, తన జాతికి ఏదో చేద్దామని బయలుదేరినప్పుడు తన వెనకాల వచ్చిన విద్యార్థి సమూహాన్ని మోటివేట్ చేస్తూ ముందుకెళ్తున్న క్రమంలో తన ఏజ్ లాంటి ఉన్న తన వయసుతో సమానపరులైన నాయకులు, తన జాతి నాయకులే ఐక్యతగా ముందుకు రాలేనప్పుడు, ఈయన వాళ్ళతోటి గెలవలేనప్పుడు రాజ్యాధికారాన్ని ఎలా సాధిస్తాడు? హౌ? మీకేమైనా డౌట్ వచ్చిందా? తన వయసుకు మించి ప్రయత్నం చేస్తుండు, ఇది సాధిస్తాడా లేదా అంటే క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఎందుకంటే ఐక్యత లేకపోవడం. 100% ఐక్యత లేదు. తన జాతిలో ఐక్యత లేదు. ఈ ఐక్యత లేని తరాన్నే మిగతా రెడ్డి సామాజిక వర్గమైనా, కాపు సామాజిక వర్గమైనా, మిగతా ఏ అగ్రకుల సామాజిక వర్గమైనా ఆ ఐక్యత లేదు అనే ఒకే ఒక కారణంతో వాళ్ళ జాతిలో, అగ్రకుల జాతిలో ఎక్కువ సీట్లు కొట్టుకుంటున్నారు. ఈ వెనుకబడిన జాతిలో మాత్రం తక్కువ సీట్లు ఎందుకు వస్తున్నాయంటే ఐక్యత లేకపోవడం, జనాల్లో ఐక్యత లేకపోవడం. ఎగ్జాంపుల్ మందకృష్ణ మాదిగే ఉండు. మందకృష్ణ మాదిగతో ఈయన కలిసి పనిచేయగలుగుతాడా? విశారద మహారాజు చేయలేడు. చేస్తే మాత్రం అద్భుతం. ఆర్ఎస్వి ప్రవీణ్ కుమార్ చేద్దాం అన్నా కానీ ఈయన చేశాడా? చేయలేదు. లేదు, ఆయన అడిగిన అనుకుంటే ఆయన చేశాడా? ఆయన చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు కమిట్ అయ్యి ఒక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు, ఒక నాయకుని తరపున వచ్చిన వాళ్ళు. కానీ మందకృష్ణ మాదిగ బీజేపీకి సపోర్టు, ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్కి సపోర్టు. కానీ ధర్మ సమాజ్ పార్టీ ఏర్పరిచిన విశారదన్ మహారాజ్ మాత్రం ఒంటరిగా అన్నీ
తానే అయి ముందుకు నడుస్తున్నాడు. ఈ ముందుకు నడిచే క్రమంలో తను అనుకున్నది సాధిస్తాడా లేదా? అది కష్టమే. కానీ తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. జాయింట్ యాక్షన్ కమిటీ లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా మిగతా పార్టీలోని నాయకుల్ని కూడా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రను ప్రారంభించాడు. తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. కానీ అనుకున్నది సాధిస్తాడా లేదా అనేది మాత్రం అస్పష్టతగానే ఉంది. బ్లర్లానే కనిపిస్తుంది. స్పష్టంగా కనిపించట్లేదు. ఇది వాస్తవమా కాదా? మీకేమనిపిస్తుంది? మీకేమని అనిపిస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి. లేదంటే నేను తప్పు అనుకుంటే, నేను చెప్పింది తప్పు అనుకుంటే మీ ఇష్టం. మీకేం నచ్చితే అది కామెంట్ పెట్టండి.